హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 99వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఆడవాళ్ళ విషయం అంటున్నారు అంటే ఏంటి, ఇద్దరు కలిసి ఏమైనా బిజినెస్ కానీ ప్లాన్ చేస్తారా? ఏం చేస్తున్నారు అబ్బా వీళ్ళిద్దరూ కలిసి? సర్లే, పార్టీ చేసుకుంటే చేసుకున్నారు, నాకైతే ఖర్చు లేదు అని అనుకుని వచ్చి తన స్థానంలో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు. నందిని రిజల్ట్ చూసిన నందగోపాల్ నందిని మొహంలోని సంతోషాన్ని చూడాలి అనుకున్నాడు. కానీ తను చాలా దిగులుగా ఉండడంతో ఎలాగైనా తనకు విషయాన్ని తెలియజేయాలి అనుకుని నళినికి ఫోన్ చేసి చెప్పాడు. నళిని కూడా చాలా సంతోషించింది, అక్క అనుకున్నది సాధించినందుకు. కానీ ఆ విషయం తనకు తెలిస్తే ఇంకా ఎంత సంతోషపడుతుందో తనే కల్లారా చూడాలి అనుకుంది. అందుకే మధ్యాహ్నం కాలేజీకి వెళ్లకుండా అక్క దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది నళిని. అభినందన్ హాల్లో కూర్చొని టీవీ పెట్టుకున్న 10 నిమిషాల్లోనే నళిని కూడా వచ్చింది ఇంటికి. లోపలికి వచ్చిన నళిని అభినందన్ను చూస్తూనే బిక్కమొహం వేసింది. తన గురించికి నళినికి తెలుసు అన్న విషయం అభినందన్కి తెలియదు. కాబట్టి నళిని అలా దిగులుగా కనిపించగానే నాకు తెలిసి అక్క రిజల్ట్ చూసి ఉంటుంది, తను సెలెక్ట్ అయి ఉండదు, అందుకే ఇంత దిగులుగా ఉంది అని అనుకున్నాడు. ఇప్పుడు నళిని వెళ్ళి నందినికి విషయం చెప్తే అప్పుడు నందిని మొహం చూడాలి అని లోపల ఉత్సాహంగా ఉంది అభినందన్కి. ఆ విషయం బయటకి కనిపించకుండా, ఏంటి నళిని అలా ఆగిపోయావు, నన్ను చూసి ఏదో దయాన్ని చూసినట్టు అని అన్నాడు అభినందన్. దయాన్ని చూసినా అంత భయపడేదాన్ని కాదు, నువ్వు అంతకంటే ఎక్కువ కదా అని మనసులో అనుకుంది నళిని. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ లేచి వచ్చి నళిని మొహం ముందు చిటికలు వేశాడు అభినందన్. ఏం లేదు బావా, అక్క ఎక్కడా అంటూ తడబడింది నళిని. ఏంటి కొత్తగా నన్ను చూసి భయపడడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? ఎప్పుడు చూసినా సరదాగా ఆట పట్టించడానికి ప్రయత్నించేదానివి కదా అని అన్నాడు అభినందన్. అదేం లేదు బావా, కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకే అక్క దగ్గరికి వచ్చాను అని అంది నళిని. మళ్ళీ ఆ నవీన్ గాడు ఏమైనా చేశాడా అని మనసులోనే అనుకుని సరే లోపల ఉంది వెళ్ళు అని అన్నాడు. నళిని అలా వెళ్ళిపోగానే నిజమే చెప్తుందా, లేదంటే అక్కలాగే చెల్లి కూడా నాటకాలు మొదలుపెట్టిందా? అయినా ఎన్నాళ్ళు నా ముందు మీ నాటకాలు, నేను చూస్తాను, ఏ రోజైనా బయటపడాల్సిందే కదా అని అనుకున్నాడు అభినందన్. నళిని వెళ్ళి డోర్ నెట్టాలని చూసింది, కానీ అది మూసి ఉండడంతో ఈ టైంలో ఎందుకు డోర్ పెట్టుకుంది అబ్బా అనుకుని డోర్ కొట్టడం మొదలుపెట్టింది. అబ్బా వీడు మళ్ళీ వచ్చాడు, ఇంకోసారి రాకుండా గట్టిగా డోస్ ఇవ్వాలి అనుకుంటూ వచ్చి డోర్ తీసింది స్రవంతి. నళినిని చూస్తూనే ఓ నువ్వా, రారా అంటూ లోపలికి లాగి గడియ పెట్టేసింది స్రవంతి. నళిని ఎందుకు వచ్చిందో అర్థమైన నందిని వచ్చి చెల్లిని అమాంతం వాటేసుకుంది. స్రవంతిని చూస్తూ కొంచెం బిడియంగా అక్కకు విషయం చెప్పొచ్చో లేదో అర్థం కాక నిలుచుంది నళిని. నళిని భయాన్ని గమనించిన స్రవంతి, నాకు అంతా తెలుసులే, వదిన అన్నయ్యకు తెలియకుండా ఎగ్జామ్ రాస్తున్న విషయం. నీకు విషయం తెలుసా, చివరి ఎగ్జామ్ రాయడానికి మీ అక్కకు హెల్ప్ చేసింది నేనే అంటూ కన్ను కొట్టింది స్రవంతి. అంతా తెలుసా? అంతా తెలిసి అలాంటి అన్నకు చెల్లిగా ఉండడానికి నీకు ఎలా అనిపిస్తుంది అని మొహం అదోలా పెట్టింది నళిని. కానీ స్రవంతికి తెలిసింది కేవలం ఎగ్జామ్ రాయనివ్వలేదు అన్న విషయం మాత్రమే. తన అన్న ఎంత నీచుడో ఇంకా స్రవంతికి తెలియదు. నాకు అంతా తెలుసు అని స్రవంతి అనగానే నళిని అలా అనేసింది. ఎక్కడ తన చెల్లెలు స్రవంతికి మొత్తం విషయం చెప్పేస్తుందో అని. ఇప్పుడు అదంతా ఎందుకు, నేను సెలెక్ట్ అయినందుకు స్రవంతి పార్టీ ఇస్తుంది, నిన్ను కూడా పిలుద్దామని అనుకున్నాను, కానీ హాస్టల్ నుండి ఎలా వస్తావని ఊరుకున్నా, సమయానికి నువ్వే వచ్చేసావు అని అంటూ నందిని కవర్ చేసింది. నళిని మాటలకు అనుమానంగా చూసిన స్రవంతి నందిని మాటలతో మళ్ళీ పార్టీ మూడ్లోకి వచ్చేసింది. అవును, సమయానికి నువ్వు కూడా భలే వచ్చేసావు, ఇంకా అమల అత్తయ్య నయన కూడా ఉంటే బాగుండేది,
కానీ ఇప్పుడు వాళ్ళు రావాలంటే సమయం పడుతుంది. ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాక అప్పుడు పెద్దగా చేద్దాం పార్టీ, ఫ్రెండ్స్ని కూడా పిలిచి. ఇప్పటికీ మన వరకు కానిద్దాం అని అంది స్రవంతి. అనుమానంగా నందిని వైపు చూసిన నళినికి కన్ను కొట్టింది నందిని. ఏదో విషయం స్రవంతికి తెలియకుండా అక్క దాస్తుంది అని అర్థమైన నళిని, అక్క చూడు నీ రిజల్ట్ అంటూ తన సెల్ని నందిని చేతిలో పెట్టింది. నేను చూపించాలే, ఇంతకీ ఏమేం తెచ్చుకుందాం పార్టీకి అని అంటూ నళిని వైపుకు తిరిగింది స్రవంతి. నళిని సెల్ చేతిలోకి తీసుకుని, స్రవంతికి కేవలం ఎగ్జామ్ రాయనివ్వలేదు అన్న విషయం మాత్రమే తెలుసు, నువ్వు ఏది బయటపెట్టద్దు అని టైప్ చేసి మళ్ళీ నళిని చేతిలో పెట్టింది సెల్ని నందిని. నందిని టైప్ చేసిన విషయాన్ని చూసి, బాబోయ్ ఇంకా నయం, మొత్తం నేనే చెప్పేయలేదు, బతికిపోయా, అంత తొందర ఎక్కువ నాకు అని అనుకుంది నళిని. ఏంటి మాట్లాడుతుంటే ఆలోచిస్తావు, చెప్పు అని స్రవంతి పిలుస్తుండడంతో, చిన్నదాన్ని నాకేం తెలుసు అక్క, మీరే చెప్పండి ఏం చేయాలో అని అంది నళిని. సరే సరే మొత్తం నేనే ప్లాన్ చేస్తాలే అని తన సెల్ తీసుకుని పక్కకెళ్ళి శరత్తో మాట్లాడింది స్రవంతి. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 100వ భాగంలోకి వెళ్దామా? అలాగే నాకు కంగ్రాచులేట్ కూడా చేసేయండి పనిలో పనిగా. ఇద్దరూ కలిసి ఏమేం తేవాలో అన్నీ డిసైడ్ చేసుకున్నారు. తిరిగిన నందిని దగ్గరికి వచ్చి, ఈరోజు ఇంట్లో వంట లేదు అంది స్రవంతి. అదేంటి బయటికి వెళ్తున్నామా అని అంది నందిని. కాదు, ఫుడ్ బయట నుండి వస్తుంది అంది స్రవంతి. ఎందుకు స్రవంతి అన్నయ్యని ఇబ్బంది పెడతానావు అని అంది నందిని. ఇందులో ఇబ్బంది ఏముంది, ఆర్డర్ ఇస్తే అవే వచ్చేస్తాయి అంది స్రవంతి. అయినా ఎందుకు, నేను వంట చేస్తా కదా అంది నందిని. అవును, ఇంతమందికి వంట చేస్తూ కూర్చో, అదే పార్టీ అవుతుంది. ఇంత సంతోషంలో ఎంజాయ్ చేయాలి అమ్మా, వంట కాదు అంది స్రవంతి. ఓ అవునా, ఇంతకీ ఏమేం తెప్పిస్తున్నావేంటి అని అంటూ అడిగింది స్రవంతిని నందిని. ఒక పేపర్ తీసుకుని ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి, అవి తెప్పిస్తాను అని అంది స్రవంతి. అమ్మ తల్లి అవేవి వద్దు కానీ అందరికీ ఏదో ఒక ఐటెం తెప్పించి చాలు అంది నందిని. మీరు ఇలా చెప్తే వినరులే, నేనే ఏమేం కావాలో అన్నీ తెప్పిస్తాను అంటూ తన సెల్ తీసుకుని కొన్ని రకాల ఐటమ్స్ని ఆర్డర్ చేసింది స్రవంతి. ఆ తర్వాత నందిని వైపుకు తిరిగి, వదిన ఎప్పుడు వాళ్ళే తాగుతారా, మనం తాగుదామా ఈరోజు అని అంది స్రవంతి. ఏంటి తాగుతావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది నందిని. అవును వదిన, ఈ సంతోష సమయంలో నాకు తాగాలని ఉంది అని అంది స్రవంతి. ఇంతకుముందు ఎన్నిసార్లు తాగామేంటి అంటూ చేతులు కట్టుకొని అడిగింది నందిని. ఎప్పుడూ లేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ గుడ్ న్యూస్ని అడ్డం పెట్టుకుని అంటూ కన్ను కొట్టింది స్రవంతి. నీకు అల్లరి బాగా ఎక్కువైంది అంటూ చెవులు పట్టుకుంది నందిని. కిలకిలా నవ్వేసింది స్రవంతి. ఆ నవ్వులు గొడవ అంతా అభినందన్కి వినిపిస్తూ ఉండడంతో, ఏంటో వీళ్ళ గోల ఈరోజు అని తనలో తనే విసుక్కుంటూ ఉన్నాడు. పిల్లలు ఇద్దరు కూడా అల్లరి చేస్తూ ఇల్లంతా సందడిగా తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయం అవుతుండగా ఏదో పెద్ద పార్సిల్ పట్టుకుని వచ్చాడు శరత్ అక్కడికి. ఎదురు వెళ్ళి అతని చేతిలోని పార్సిల్ తీసుకుని, ఏంటి బావా ఇది అని అన్నాడు అభినందన్. మీ చెల్లి ఆర్డర్ రా బామర్ది, తను ఏదో చెప్పింది, అది నేను తీసుకుని వచ్చాను అని అన్నాడు శరత్. శరత్ రావడంతోనే స్రవంతి నందిని వాళ్ళు రూమ్లో నుండి బయటకు వచ్చారు. అప్పటికే అందరూ చక్కగా రెడీ అయి ఉన్నారు. స్రవంతి హాల్ మధ్యలో టీపాయ్ పెట్టి దానిపైన శరత్ తీసుకొచ్చిన పార్సల్ పెట్టి తెరవడం మొదలుపెట్టింది. ఏంటిది, ఏం చేస్తుంది అనుకుని చూస్తూ ఉన్నారు అందరూ కూడా. లోపల చక్కగా అలంకరించిన కేక్ పైన నందిని అని మాత్రమే రాసి ఉంది. కంగ్రాచ్యులేషన్స్ అని రాపించాలి అనుకుంది కానీ అభినందన్ ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక కేవలం నందిని అని మాత్రమే రాయించింది. అది చూస్తూనే, ఇప్పుడు కేక్ ఎందుకు అని అన్నాడు అభినందన్. పెళ్ళయ్యాక మొదటిసారి వదిన బర్త్డే జరిగితే కనీసం మమ్మల్ని పిలిచావా నువ్వు
ఆ రోజు మిస్ అయిన పార్టీ ఈరోజు చేస్తున్నాను అంది స్రవంతి. ఆ రోజు మిస్ అయితే ఈరోజు చేయడం ఎందుకు? మళ్ళీ సంవత్సరం వస్తుంది కదా అని అన్నాడు అభినందన్. అప్పటిది అప్పుడే, ఇప్పటిది ఇప్పుడే. సో ఈరోజు వదిన పేరు మీద పార్టీ అని అంది స్రవంతి. కేక్ని చూడగానే పిల్లలు సంతోషంగా కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. స్రవంతి అలా కేక్ని తెప్పిస్తుందని ఊహించని నందిని కొంచెం టెన్షన్గానే ఉన్న స్రవంతి అభినందన్కి చెప్పిన సమాధానం విని కొంచెం కుదుటపడింది. నళినికి చాలా సంతోషంగా అనిపించింది. టేబుల్పై కేక్ పెట్టి చక్కగా అలంకరించిన స్రవంతి ఆ తర్వాత నందినిని తీసుకొచ్చి కేక్ కట్ చేయమని చెప్పింది. అదేంటి నందిని, ఒక్కదాన్నే కట్ చేయమంటున్నావు? అన్నను కూడా పిలువు అని అంది జగతి. అబ్బా, అన్నయ్య ఎందుకమ్మా? ఇది ఏమైనా పెళ్లి రోజా? వదిన పుట్టినరోజుకు నేను కట్ చేయించాల్సింది. అది జరగలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. ఇందులో ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఇది కేవలం వదిన సంబరం. ఆ సంబరాన్ని చూసిన మనందరి కన్నులకు ఆనందం, అంతే కదండి అంటూ శరత్ వైపుకు చూసింది స్రవంతి. నువ్వు ఏదంటే అదే అని అన్నాడు శరత్. అంతనే ఇలాంటి బావ దొరికాడు కదా, అందుకే నీ ఆటలు బాగా సాగుతున్నాయి. నువ్వు ఏదంటే అదే అని అన్నాడు అభినందన్ కూడా. నందిని కొంచెం మొహమాటంగానే కేక్ని కట్ చేసింది. అప్పటి వరకు ఆపుకున్న ఉత్సాహాన్ని ఇక ఆపుకోవడం స్రవంతి వల్ల కాక, కంగ్రాచులేషన్స్ వదినా అని గట్టిగా అరిచేసింది. అందరూ స్రవంతి వైపు విచిత్రంగా చూశారు. నందిని అయితే కంగారుగా ఈరోజు బయటపట్టేటట్టుగా ఉంది ఈ స్రవంతి అనుకుని చూస్తూ ఉంది. అందరూ అలా తన వైపు చూస్తూ ఉండడంతో తను ఏమన్నదో గుర్తు చేసుకుని, ఎలాగో బర్త్డే అయిపోయింది కదా, హ్యాపీ బర్త్డే చెప్పడం ఎందుకని కంగ్రాచులేషన్ చెప్పాను అని అంది స్రవంతి. కానీ కంగ్రాచులేషన్స్ ఎందుకే అని అడిగింది జగతి. అంటే అంటే ఎలాగో వదిన ప్రెగ్నెంట్ అవుతుంది కదా, ముందు దానికోసం ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నాను అని అంటూ కవర్ చేసింది స్రవంతి. ఏడ్చినట్లే ఉంది అని అన్నాడు అభినందన్. నీకు అన్నీ అలాగే ఉంటాయి అంటూ నందిని దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకుని నందిని నోట్లో పెట్టింది. అలా అందరూ చాలా సంతోషంగా కేక్ కట్ చేసి తిన్నారు. అప్పటి వరకు వంట మొదలు పెట్టలేకపోవడంతో కేకులతోనే కడుపు నింపుతారా, వంటలు ఏదైనా చేసేది ఉందా అంటూ నందిని వైపు చూశాడు అభినందన్. కంగారు పడకురా, నీ కడుపు నింపే బాధ్యత నాది, సరేనా అని అంది స్రవంతి. నేను అన్నది నిన్ను కాదే అని అన్నాడు అభినందన్. కొనసాగుతుంది. ఛానల్లో చిన్న ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందండి. ఈ రోజు నుండి మళ్ళీ రెగ్యులర్గా స్టోరీ వచ్చేస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. స్టోరీ రాకపోతే కామెంట్ పెట్టడమే కాదు, స్టోరీ ఎలాగో ఉందో కామెంట్ పెట్టడం కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఉత్సాహం వస్తుంది, వెంటనే మరొక పార్ట్ పెట్టాలని కూడా అనిపిస్తుంది. గమనిస్తారు కదూ.